హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుహాసిని కుకింగ్ ఛానల్. ఈరోజు దొండకాయ ఫ్రై ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, క్రిస్పీగా. ఇప్పుడు ముందుగా నేనైతే 1 kg వరకు దొండకాయలు తీసుకున్నాను. ఇవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకున్నాను. ఇక్కడనే ఫ్రెష్గా ఉన్న దొండకాయలు తీసుకున్నానండి. మరీ పండుబారినట్టు తీసుకుంటే బాగోదు. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడయ్యాక అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక ఈ దొండకాయలు మొత్తాన్ని వేసుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఉల్లిపాయనైనా సరే ఫ్రై చేసుకున్న తర్వాత దొండకాయలను యాడ్ చేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గా వేసి చేస్తున్నానండి. నాకు చాలా డ్రైగా కావాలి కాబట్టి నేను ఈ విధంగా డైరెక్ట్గా దొండకాయలు వేసి చేస్తున్నాను. ఉల్లిపాయ చేస్తే ఏంటంటే కొంచెం రైస్తో తినడానికి కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 5-6 నిమిషాల తర్వాత కొంచెం కలర్ మారుతుంది. ఇవి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 రెబ్బల కరివేపాకు, ఒక 5-6 వరకు పచ్చిమిరపకాయ చీలికలు వేసుకొని ఇదంతా కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, దొండకాయలు మొత్తము చక్కగా ఫ్రై అయ్యేలాగా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఒక 4 నిమిషాల తర్వాత చూసారు కదా, చక్కగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా కూడా చక్కగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సాల్ట్ని వేసుకుందాం. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. 1/4 టీ స్పూన్ వరకు పసుపుని, 1 స్పూన్ వరకు కారం వేస్తున్నాను. నేను ఇంకా ఇక్కడ ఏం మసాలాలు అయితే యాడ్ చేయట్లేదు. ఇదంతా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. మీకు నచ్చినట్టయితే ఇక్కడ ధనియాల పొడి, ఇంకా జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చండి. గరం మసాలా అయినా సరే వేసుకోవచ్చు. నేనైతే చాలా సింపుల్గా ప్రిపేర్ చేస్తున్నాను, మసాలాలు ఏమీ ఎక్కువగా యాడ్ చేయకుండా. చూసారు కదా, ఇదంతా చక్కగా కలుపుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర ఆకులు వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఇది పప్పంచుకు సర్వ్ చేసుకున్న, రసంతో కానీ ఏదైనా చారుతో కానీ తిన్నా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.